డబ్బు ఆదా చేయడం కేవలం నంబర్ గేమ్ కాదు, అదో కళ, ఓ జీవన విధానం. 1904లో జపాన్కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్ట్ హాని మొటోకో అభివృద్ధి చేసిన ఆర్థిక నిర్వహణ పద్ధతి కాకేయిబో అనేది డబ్బును ఆదా చేయడంలో పేరుగాంచింది. ఈ పద్ధతి డబ్బును ఆలోచనాత్మకంగా ఎలా ఉపయోగించాలో, ప్రణాళికబద్ధంగా మనశ్శాంతితో ఎలా ఆదా చేయాలో నేర్పుతుంది. కుటుంబ ఆర్థిక రిజిస్టర్ అని అర్థం వచ్చే ఈ కాకేయిబో పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక క్రమశిక్షణకు చిహ్నంగా చూస్తారు. డబ్బు ఆదా చేయడం అంటే లెక్కలు వేసుకోవడం మాత్రమే కాదు, అదో అద్భుతమైన లైఫ్ స్టైల్. ప్రపంచవ్యాప్తంగా కాకేయిబో ఆర్థిక నిర్వహణ పద్ధతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఫ్యామిలీ బడ్జెట్లను ప్లాన్ చేయడంలో, ఆదా చేయడంలో సహాయపడటానికి హాని మొటోకో ఈ పద్ధతిని రూపొందించారు. కాకేయిబో పద్ధతిలో ప్రతి రూపాయి ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడంలో జపనీస్ ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. అసలు ఈ కాకేయిబో ముఖ్య లక్షణాలు విషయానికొస్తే, నెల ప్రారంభంలో నెలవారీ ఆదాయం, పునరావృతం కాని ఖర్చుల్ని రాయాలి. ఆదాయం నుండి పునరావృతం కాని ఖర్చుల్ని తీసేయాలి. మిగిలిన డబ్బును ఆదా చేయడానికి లేదా ఖర్చు చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఈ ఖర్చుల్ని 4 భాగాలుగా వర్గీకరించాలి. వాటిలో అవసరాలు మొదటిది, అంటే ఇందులో ప్రాథమిక జీవన ఖర్చులు ఉంటాయి. రెండోది ఎంపికలు, ఇందులో జీవితాన్ని ఆస్వాదించడానికి చేసే ఖర్చులుంటాయి. ఇక మూడోది సాంస్కృతిక ఖర్చులు, అంటే విద్య, కళ, భాషకు సంబంధించినవి. నాలుగోది ఊహించనిది, అంటే తక్షణ మరమ్మతులు, అత్యవసర ఖర్చులు అన్నమాట. వీటన్నింటినీ నెలాఖరున సమీక్ష చేసుకోవాలి. అంటే ప్రతి నెలాఖరున 4 ప్రశ్నలను మనం వేసుకోవాలి. నా దగ్గర ఎంత డబ్బుంది, ఎంత ఆదా చేయాలనుకుంటున్నాను, ఎంత ఖర్చు చేశాను, దీన్ని వచ్చే నెల ఇంకా బాగా ఎలా చేయాలి అనే ప్రశ్నలు మనకు మనం సంధించుకోవాలి. గత నెల ఖర్చుల్ని సమీక్షించి వచ్చే నెలకు మెరుగుపరచడానికి ప్రణాళిక వేసుకోవాలి. ఈ పద్ధతిలో రాయడం ముఖ్యం. కాకేయిబోలో పెన్, పేపర్ పెట్టుకొని ఖర్చుల్ని రాయడం చాలా ముఖ్యం. ఇది ఖర్చుల్ని సరిగ్గా భావోద్వేగపరంగా చూడడానికి సహాయపడుతుంది. చిన్నప్పుడు తప్పు సమాధానాలు 10 సార్లు రాయమని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశంలాగే ఇది కూడా మెదడులో పొదుపు అలవాటును ముద్రించే ప్రయత్నం చేస్తుందంటారు. అలాగే ప్రశ్న వేయడం, అంటే ఖర్చు చేసే ముందు ఇది నిజంగా నాకు కావాలా, నేను దీన్ని ఉపయోగించబోతున్నానా వంటి ప్రశ్నలు అడగాలి. ఇలా తెలివిగా, ప్లాన్డ్గా ఖర్చు చేయడం వల్ల పొదుపు చేయడం ద్వారా మనశ్శాంతిని పొందవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.